ఇది చాలా ఏళ్ల నాటి కథ. రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఒకరు ఉండేవారు. అతను చాలా నిజాయితీపరుడు మరియు మంచివాడు. కానీ రామయ్య చాలా పేదవాడు. రామయ్య రోజు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. వ్యవసాయం చేయగా వచ్చిన డబ్బులతోనే కడుపు నింపుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా రామయ్య ఒకసారి పొలంలో నాట్లు వేస్తూ ఉన్నాడు. భూమిలో ఏదో మెరుస్తుండడంతో ఆసక్తిగా తవ్వడం మొదలుపెట్టాడు. అది ఒక బంగారు విగ్రహం. రామయ్య ఎలా అనుకుంటున్నాడు, ఈ రోజుతో నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక మీదట నేను కష్టపడాల్సిన పని లేదు. ఈ బంగారు విగ్రహాన్ని అమ్మి దీంతో వచ్చిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అనుకుంటూ రామయ్య అమ్మటానికి సంతకు వెళ్తాడు. మార్గ మధ్యలో ఒక పెద్దాయన కనిపించి, రామయ్య, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బంగారు విగ్రహం నీకు ఎక్కడిది అని అడుగుతాడు. నాకు ఈ బంగారు విగ్రహం పొలంలో దొరికింది. ఈ విగ్రహాన్ని నేను సంతలో అమ్మటానికి వెళ్తున్నాను అని చెప్తాడు. రామయ్య, ఈ బంగారు విగ్రహాన్ని నువ్వు అమ్మకు. ఈ బంగారు విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి ఈ బంగారు విగ్రహానికి పూజలు చేపించు అని చెప్తాడు. మాట విన్న రామయ్య సరే అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తాడు. పెద్ద ఆయన చెప్పినట్లుగానే పూజించడం మొదలు పెడతాడు. నాకు బంగారు నాణ్యాలు కావాలి అని కోరుకోగానే 2 సంచులతో బంగారు నాణ్యాలు రామయ్య ఇంట్లో ప్రత్యక్షమవుతాయి. ఆ డబ్బుతో ఒక మంచి ఇల్లును కొనుక్కుంటాడు. అలాగే ఒక చిన్న వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టి జీవనాన్ని సాగిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజాయితీగా ఉంటే మనకి ఏమైనా దక్కుతుంది.